హలో అండి, అందరూ బాగున్నారా? అయితే మేము ఈరోజు రెడీ అయిపోయినాం అనమాట. రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారో అని అనుకుంటున్నారా? అయితే 4 డేస్ హాలిడేస్ కదా, రంజాన్ నుంచి సండే వరకు హాలిడేస్ కదా. మా ఆయన కూడా 4 డేస్ హాలిడేస్ అనమాట. అందుకని చెప్పేసి మేము ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిన గుడి కాళికామాత గుడి, ఫలక్నామా టెంపుల్, ఫలక్నామా కాళికామాత గుడికి వెళ్ళినాం అనమాట. అంటే ఫ్రైడే వెళ్ళినాము. రష్ కొంచెం తక్కువ ఉంటుంది కదా, మా పాపని తీసుకొని మళ్ళీ అంత రష్లో మేము పోయి దర్శనం చేసుకోలేము ఫ్రీగా అని చెప్పేసి ఫ్రైడే ఖాళీగా ఉంటుంది కొంచెం అని చెప్పి పోయినాము. మంచిగా దర్శనం అయితే జరిగింది. ఎక్కువ మంది అయితే లేరు, చాలా తక్కువ మందే ఉన్నారు. చూడండి అమ్మవారిని, మంచిగా మీరు కూడా చూసి దర్శనం చేసేసుకోండి అమ్మవారిని మా తరఫున. అయితే ఇక్కడ ఏంటంటే అమావాస్యకి మాత్రం చాలామంది, చాలా పబ్లిక్ ఉంటుంది. అమావాస్యకి వెళ్ళి ఏదన్నా కోరుకుంటే అమ్మవారు పక్క ఆ కోరికలు నెరవేరుస్తుందని చెప్తున్నారు. అయితే అమాసకు ఒక 5 అమాసాలు అట్లా తిరిగితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందంట. నాకు కూడా తెలియదు, చాలామంది అన్నారు. అయితే మేము ఉట్టిగా అమ్మవారిని దర్శనం చేసుకొని వద్దాంలే, ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి పోయినాము. మంచిగా ఫ్రీగా దర్శనం అయింది. అమ్మవారిని మంచిగా చూసుకొని మొక్కుకొని, అలాగే ఇంకా ఇక్కడ వెనుక అనమాట, అమ్మవారి వెనుక ఇక్కడ చెట్టు, ఇంకా ఏదో చిన్న గుడిలాగా ఉంది అదనమాట. మీరు కూడా టెంపుల్ మొత్తం చూడండి. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో ద్వారా అమ్మవారి గుడిని చూసేయండి. అమ్మవారిని మీరు కూడా మంచిగా దర్శించుకోండి. ఇంకేందంటే వెళ్ళినాము, మా బాబు లేడు, మా అమ్మ దగ్గర ఉన్నాడు. నేను, మా పాప, మా ఆయన ముగ్గురం వెళ్ళినాం అనమాట అమ్మవారిని దర్శించుకోవడానికి. మంచిగా వెళ్ళగానే రైల్వే స్టేషన్ అనమాట. రైలు వస్తుంటాయి పోతుంటాయి, ఆ సౌండ్ ఒకటి ఉంటుంది అక్కడ. ఇంకేంటంటే ఇక్కడ గుడికి అంటే చాలా రోజుల నుంచి ఉంది అమ్మవారు, కాకపోతే ఈ మధ్య కాలంలో ఆ పాట వచ్చింది కదా, చెట్టు కింది దొరస అని, ఆ పాట నుంచి అమ్మవారి టెంపుల్ అనేది ఫేమస్ అయింది. అంతకుముందు ఆ పైన షెడ్డు అలాంటివి ఏమీ లేవు, ఉట్టి చెట్టు కిందనే ఉండే అమ్మవారు. ఇప్పుడు ఫేమస్ అయినందుకు అవన్నీ కట్టినారనమాట అమ్మవారి టెంపుల్కి. మేమైతే వెళ్ళినాం, మంచిగా దర్శనం చేసుకున్నాము. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే పక్కా వెళ్ళండి. ఏమైనా కోరికలు ఉన్నా కూడా అమ్మవారికి మొక్కుకోండి. అమాసకు ఒక 5 అమాసాలు అట్లా తిరిగితే కంపల్సరీ కోరికలు అనేవి నెరవేరుతున్నాయంట. ఎవరైనా కోరికలు ఉన్న వాళ్ళు వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా పక్కా నెరవేరుతాయని చెప్తున్నారనమాట. న్యూస్లలో దాంట్లో కూడా బాగా ఫేమస్ అయింది. చాలా న్యూస్ వాళ్ళు కూడా వెళ్ళి ఇంటర్వ్యూస్ తీసిరనమాట అక్కడ ఉన్న వాళ్ళని అడిగి. అట్లా అయితే మేము వెళ్ళినాం టెంపుల్కి. నేను మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ పబ్లిక్లా రష్లా మొత్తం సౌండ్ అనేది వస్తుంది, మళ్ళీ కాపీ రైట్స్ పడతాయి అనేసి చెప్పి నేనైతే మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సుత్తి సోది అనుకోకండి, ఎందుకంటే పబ్లిక్లో కదా వీడియో, మొత్తం సౌండ్స్ అనేటివి వస్తున్నాయి, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇది ఒకటి క్లారిటీ చేసిన. ఇంకేందంటే ఇక్కడ గుడి చుట్టుపక్కల ఎట్లా ఉంది అనేది కొంచెం వీడియో తీసిన అనమాట. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసిన. రైల్వే స్టేషన్ పక్క పోంటే అమ్మవారు ఉందన్నమాట. కానీ గుడి మాత్రం చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. చాలా మంచి, అంటే సండేస్ టైంలో కాకుండా నార్మల్ టైంలో వెళ్తే ఫ్రీగా దర్శనం దొరుకుతుంది. అటు నుంచి మేము చార్మినార్ వెళ్ళినాం. చార్మినార్ అంటే రంజాన్ సీజన్ కదా, షాప్స్ ఉంటాయో ఉండవో అనుకొని వెళ్ళినాం. చార్మినార్ ఎక్కుదాం అనుకున్నాం, కాకపోతే చార్మినార్ దగ్గర అది ఎక్కడానికి చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారనమాట. అంత టైం మనకు లేదు. ఏంటంటే కొంచెం అట్లా తిరిగి చూసి వెళ్ళిపోదాం అన్నట్టు పోయినాము, చూసినాము. అమ్ముతున్నారు, అంటే కొన్ని షాప్స్ అనేవి ఫుల్ ఉన్నాయి, మిగతా కొన్ని బంద్ ఉన్నాయి. నేను ఆ చార్మినార్ దాకా వెళ్ళేసి అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది కదా, అమ్మవారిని దర్శించుకొని వచ్చినాము. చూడండి మీరు కూడా. ఇక్కడ బాగుంటాయి అబ్బా, డ్రెస్సులు అవన్నీ బాగుంటాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. కాకపోతే మనం బార్గెనింగ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఇంకేంటంటే ఇక్కడ ఒక పిల్లగాడు 100కి 3 పీసెస్ అంట డ్రెస్సెస్, కాకపోతే అవి లోపల డ్యామేజ్ పీసెస్ ఉంటాయి. ఎవరైనా తీసుకున్నారా ఇట్లా ఈ రంజాన్ సీజన్లో తీసుకొని మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇట్లా పీసెస్ ప్యాక్ చేసి అమ్ముతారు, కాకపోతే లోపల హోల్స్ పడినాయి, కలర్స్ అంటినాయి. అట్లా డ్యామేజ్ పీసులు ఏం చేస్తారంటే వీళ్ళు తక్కువకి అమ్మేస్తారు. కాకపోతే ఆడు ఓపెన్ చేసి చూపిరా అంటే చూపిస్తలేడు అనమాట. మన దగ్గర ఒక పీస్ ఉంది, అదే పీస్ చూపిస్తున్నాడు. ఇట్లా ఉంటుంది లోపల డ్రెస్ అనేది, కాకపోతే అదంతా ఫేక్.
నమ్మి తీసుకుంటే మోసపోతారు. ఇక్కడ చిన్నపిల్లల ఫ్రాక్స్ అనేటివి చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే మా పాపకి రాదని నేను తీసుకోలేను. ఇంకా చాలా ఉంటాయి చిన్నలకి, బాయ్స్కి, గర్ల్స్కి. గాజులు, ఇక్కడ ఫేమస్ గాజులు, గోట్లు చాలా అంటే చాలా ఉంటాయి. మంచిగా పైసలు పెట్టుకొని పోతే మంచి షాపింగ్ చేసుకొని అన్నీ కొనుక్కొని రావచ్చు. పైసలు లేకుండా పోతే ఉంటే చూసి కళ్ళని మెరిపించుకొని రావాల్సి వస్తుంది అంతే. ఇక్కడ అమ్మవారి గుడి అనమాట. ఏదో పేరు అమ్మవారిది నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. కాకపోతే అమ్మవారు చాలా బాగుంటుంది. నవరాత్రి సీజన్లో అయితే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. అమ్మవారిని మంచిగా డెకరేషన్ చేస్తారు అనమాట, మంచిగా తయారు చేస్తారు నవరాత్రి సీజన్లో. ఇంకా అక్కడనే చార్మినార్ దగ్గరనే మంది రెస్టారెంట్ కనిపిస్తే తినాలనిపించింది. ఇంకా నేను మా ఆయన పోయి తినేసినాం అనమాట. ఇంకా మా పాప అప్పటి నుంచి పైననే ఉంది కదా, చిడ్చిళ్ళు వేస్తుంది ఎండాకాలం, మంచిగా ఫ్యాన్ ఏసీ ఉంది చల్లగా, అక్కడ పక్కన వేస్తే ఆడుకుంటుంది ఆమె. చూసిన ఎంత బాగుందో రెస్టారెంట్. పైన ఉన్నాం మేము, పైన ఖాళీగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి పైన కూర్చున్నాము. మా పాప ఫ్రీగా ఆడుకుంటుంది. ఇంకా టేబుల్ని పట్టుకొని లేవడానికి ట్రై చేస్తుంది అనమాట. మంచిగా ఆడుకుంది కొంచెం సేపు. మేము తినేంత వరకు అయితే ఏం సతాంచలేదు. మంచిగా మేము బిర్యానీ కాదు, మందిని మంచిగా ఎంజాయ్ చేసినాం. టేస్ట్ కూడా బాగుంది. ఎవరైనా మంది లవర్స్ ఉంటే కామెంట్ చేయండి, మీరు ఎక్కడ మంది తింటారు బాగుంటుంది అనే ప్లేస్ కూడా నాకు మెన్షన్ చేయండి. ఎప్పుడైనా ట్రై చేస్తాం మేము కూడా ఎక్కడైనా మంది బాగుంటే. ఇంకేంటంటే ఇక్కడ మంది వేడిగా ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంది. రైస్ ఫ్లేవర్ బాగుంది, మెయిన్ రైస్ బాగుంది. పీసెస్ ఏంటంటే వేడిగా ఉన్నప్పుడే కొంచెం మంచిగా అనిపించింది, చల్లగైనాక తినబుద్ధి అవ్వలేదు. అదనమాట. తిన్నాము, తినేసి మంచిగా ఎంజాయ్ చేసినాము. చూడండి మీరు కూడా చూసిరా, మంది వచ్చేసింది. ఆ రెడ్ది అది ఏం కర్రీయో నాకు తెలియదు. కాకపోతే మేము ఇంతవరకు వాళ్ళు వేసుకొని, ఇది 3rd టైం అనమాట నేను మంది తినడము. అది వేసుకొని ఎప్పుడు తినలేను. కాకపోతే ఈసారి ఒకసారి ట్రై చేద్దాం, ఎట్లా ఉంటుంది టేస్ట్ తెలుస్తుంది కదా అని వేసుకొని తిన్నాము. చాలా బాగుంది టేస్ట్ అది వేసుకొని తింటే కూడా. అట్లా తినేసినాం అనమాట. ఇంకా ఏంటంటే ప్లీజ్ అండి, అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేస్తలేరు. ఇంకేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా మీకోసం, మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. నా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ. ఇంకా మంచి వీడియోస్ చేయడానికైతే ఇప్పుడు దగ్గరలో పెళ్ళిళ్ళు ఉన్నాయి మా దాంట్లో, అవన్నీ ఉంటాయి. మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను, మీకు మంచి అప్డేట్ ఇస్తా. ఇంకేంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు వీడియోస్ చూసి అనేది నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఎంతవరకు వెళ్తుంది నా వీడియో అనేది నాకు కూడా తెలియాలి కదా. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఇంకేంటంటే సాయంత్రం ఇంటికి వచ్చేసినాం అనమాట. పడుకొని లేచినాము, 6:30కి అట్లా లేచి ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నా. ఇంతవరకు మా పాప ఆడుకుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టాటా.